నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో మరో స్వాతంత్ర ఉద్యమం అవసరం. మేడవరపు భద్రందొర. నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మేడవరపు భద్రందొర మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం సాధించేందుకు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నేటి పాలకులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మతోన్మాదం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆరోపించారు. దేశ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగటం లేదని, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వినియోగిస్తోందని భద్రందొర ఆరోపించారు. సామాన్యులు, రైతులు, కార్మికులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు మరింత బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిన్న మురళీకృష్ణ, భావన, రమేష్ బాబు, బుద్దల లక్ష్మణరావు, అగర్వాల్, హీరాలాల్, కాకి కిషోర్, పుచ్చకాయల వరప్రసాద్, షేక్ బషీర్ మహమ్మద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వనాయే గాయే తవ శుభ అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ ఆగస్టు 15 దినోత్సవం జరుపుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులు త్యాగఫలం అండి ఈరోజు మనం అనిపిస్తున్నాం. కానీ ఇప్పుడు దుర్మార్గ బలం చూస్తుంటే అసలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంత ఇదిగా మనం పాలద్రోయాము, ఇప్పుడు కూడా మళ్ళీ అదే యాజిటేషన్ తీసుకురావాలేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. కానీ మనం శాంతియుతం, అందరికీ భయపడే బతకాలి, శాంతియుత పోరాటంతో మనం గెలుస్తామని చెప్పి ఆ గాంధీ మహాత్మాలు నేర్పిన భావజాలలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి. మరొక కారణం ఏంటంటే, రాబోయే రోజుల్లో కూడా మంచి పరిపాలన వస్తుందని, ఆనాడు గాంధీ గారు చేసిన పరిపాలన మళ్ళీ రిపీట్ అవుతుందని మేము భావిస్తున్నామండి. అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పి మేము భావిస్తున్నామండి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై హింద్. మరొకసారిగా నిడదవోలు పట్టణ ప్రజాగణానికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజాగణానికి, అలాగే మన దేశ ప్రజలను కూడా మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. 80వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.